24వ రోజు రాత్రి 10 గంటలు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న 3వ ఛాలెంజ్ పట్టుకొనే ఉండు లేదా పగిలిపోతుంది. ఈ ఛాలెంజ్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా 15 నిమిషాల పాటు ఫ్రేమ్ మీద హ్యాండిల్కి కట్టి ఉన్న మేకు బలూన్కి తగలకుండా ఉండేలా చూసుకోవడం. 15 నిమిషాల తర్వాత చివరి వరకు బలూన్ పగలకుండా ఉన్న సభ్యుడు ఈ ఛాలెంజ్ గెలిచినట్టు. ఛాలెంజ్ గెలిచిన క్లాన్ సభ్యులు ప్రైజ్ మనీకి ₹1,00,000 యాడ్ చేయడంతో పాటు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఈ ఛాలెంజ్లో భాగంగా ఇరు క్లాన్స్ నుంచి చెరొక సభ్యుడు ఫ్రేమ్ మీద నిలబడి మేకున్న హ్యాండిల్ని 2 చేతులతో ముందుకి లాగి పట్టుకునుండాలి. ఏ క్లాన్ సభ్యుల బలూన్ అయితే ముందుగా మేకు తగిలి పగిలిపోతుందో వారి ఛాలెంజ్లో ఓడిపోయినట్టు. రాత్రి 10:15 17 minutes కదా. డిస్కన్ పూర్తి స్ట్రెంగ్త్ ఉండాలి, ఫుల్ స్ట్రెంగ్త్ ఉండాలి. అండ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తే అవుటా? హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తే అవుటా? చేయొద్దాం. షోల్డర్ స్ట్రెంత్ బికాజ్ దాన్ని ఇట్లా పట్టి జస్ట్ ఇదే పొజిషన్లో ఉండాలి, మళ్ళీ ఇట్లా కాకుండా. వాలంటీర్ ఎనీవన్? మీరు ఆడతారా? ఎవరైనా? నబీల్? నేను ఆడతాలే. కష్టం కదా ప్రీతి కాబట్టి అంటే అందరూ ఆడాలి. ఇది ఒకటి కాన్ఫిడెంట్ ఏంటంటే ఒక తీయగానే ఇట్ విల్ గో బ్యాక్. ఆల్రెడీ రెడీగా ఉండు. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. బిగ్ బాస్ శక్తి టీం నుంచి పృథ్వీ వస్తున్నాడు. బిగ్ బాస్ కాంతారా టీం నుంచి నబీల్ వస్తున్నాడు, నబీల్ అఫ్రీది. ఇరు క్లాన్లు కలిసి సంచాలకున్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. విష్ణుప్రియ చేస్తా అంటారు ఒకరే. సో 2 యు రెడీ టు డు? ఓకే, బ్రదర్ అండ్ సిస్టర్ కమ్ గో. ఆల్ ద బెస్ట్. Remember, both of you, end of the day, we should win. Wild card should not come. పోటీదారులు సంచాలకుడు మినహా మిగతా వారంతా లివింగ్ ఏరియాలోని సోఫాలో కూర్చోండి. దెన్ మనీ ఉండని వద్దు, మనీ ఉండనిలే. దానే నువ్వు దా. మనీ కావాలా? ఉండని స్టిక్ ది క్యాండిడేట్. దాచిచ్చా. అందరూ రెడీ మనీ కోసం. రాత్రి 10:45. సో తల, వీపు, వెనక భాగం ఆనుకొని ఉండాలి, ఇంక్లూడింగ్ ద బమ్స్. హ్యాండ్స్ ఫోల్డ్ చేయకూడదు అండ్ ఇది లోపలికి తీసుకురావడానికి కూడా లేదు. ఓకే. పృథ్వీ తీసుకురావాలి, ముందు తీసుకురావాలి. స్ట్రైట్ హ్యాండ్స్ పృథ్వీ. స్ట్రైట్ లైక్ దిస్. ఇట్లా రాదు, అంతే ఉంది అది. సీరియస్ యూ చెక్. ఫ్రంట్ రావట్లేదు. ఇంకా ముందుకు లాగా ఇట్లా అంతే, ఫ్రంట్ రావట్లేదు. ఇది స్టక్ అయింది కదా. హ్యాండ్స్ బెండ్ అవ్వడానికి లేదు. అంతే ఉంది. ఓకే, స్టార్ట్ అయింది. ప్రేరణ ఎక్కువ అర్థమవుతుంది ఎంత కష్టం అది. వెనకాలకి ముందు తీసుకురా. వెళ్ళిపోతావు. సంచాలకుగా చెప్పండి, చెప్తున్నా. డౌన్ చేయి పృథ్వీ, కొంచెం డౌన్ చేసుకోండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కింద. అవట్లేదు బ్రో, అదే స్ట్రెచ్ అంతే. ఆ హ్యాండ్ లెంత్ ఉంది కదా, షార్ట్ ఉంటే స్ట్రైట్ వస్తుంది. సోఫా మీద కూర్చో. మామ పాట పాడవా? నీ చూపులే పాడరా. నా ఊపిరి మంచిగా ఓసారిలా చూడే చలి. మణికంఠ పాట పాడుతున్నాడు. అయ్యో, డిమోటివేట్ అవుతారు. ఈ క్షణాన ఊపిరాపన. అనుకుంటా. నబీల్, బిగ్ బాస్ పృథ్వీ మన కోసం ఒక పాట పాడతాడు ఇప్పుడు. ఓకే బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ పాడిపియండి. బిగ్ బాస్. ఎవరెవరో నాకెదురైనా ఏరా నిన్ను కలిసాకే మొదలైందే. ఓకేనా బిగ్ బాస్? ఓకేనా బిగ్ బాస్ అంట. క్యూట్ ఫెలో. హౌస్ లో ఎవరి కోసం అని అడగండి బిగ్ బాస్. హౌస్ లో అయితే విష్ణు కోసం బిగ్ బాస్. పాపం యష్మి ఫీల్ అవుతుంది. ఏంట్రా నువ్వు?
విష్ణు గట్టిగా నీ వాయిస్ అక్కడ దాకా వెళ్ళి ఈజీగా. బిగ్ బాస్ మీరు ఒక పాట పాడండి, మంచి ఎలివేషన్ సాంగ్ పెట్టండి అట్లీస్ట్. మాట పైన డిస్క్వాలిఫై చేయండి. 15 నిమిషాలు పూర్తవడానికి ఇంకొంచెం సమయం మాత్రమే మిగిలింది. 15 నిమిషాలు పూర్తయ్యాక కూడా అలానే కొనసాగిస్తూ చివరి వరకు బలూన్ పగలకుండా ఉన్న సభ్యుడు విజేతగా నిలుస్తారు. మనోళ్ళు పండగ చేసుకుంటున్నారు అక్కడ. 1 minute 30 seconds. కమాన్ నబీల్, డోంట్ లూజ్ ఇట్. పృథ్వీ, యూ కెన్ డు ఇట్. కిందకి రాగు. 5 4 3 2 1 యా. అయిపోయింది. హోల్డ్ ఆన్ నో వాళ్ళకి తెలుసు 15 minutes అయిపోయింది. ఇప్పుడు నుంచి వీల్ది. ఓ మై గాడ్. కమాన్ పృథ్వీ, వైల్డ్ కార్డ్ అయిపోయింది, ఇప్పుడు ప్రైజ్ మనీ. ఓకే, బై వైల్డ్ కార్డ్స్. పృథ్వీ, మీకింట్లో అందరిలో ఎవరంటే తక్కువ ఇష్టం? మణికంఠ. ఎవరంటే తక్కువ ఇష్టం? అక్కడే కొంచెం డౌన్ చేయరా. నబీల్, నీకిష్టమైన ఇంటి సభ్యులు ఎవరు? నాకింటి ఇష్టమైన ఇంటి సభ్యులు సీత. బిగ్ బాస్. నబీల్, మరి ఎవరంటే ఇష్టం లేదు? ఇష్టం లేని సభ్యులా బిగ్ బాస్? ఇంట్లోనా బిగ్ బాస్? ఆలోచించి కొంచెం చెప్పండి. ఆలోచించి చెప్తా బిగ్ బాస్. సంచాలకుడుగా నేనే ఉన్నా ఇక్కడ. తెంపు కొంచెం కిందకి. ప్రస్తుతానికి 2 రోజుల నుండి నిఖిల్ మాట్లాడతలేడు బిగ్ బాస్. నిఖిల్ ఇష్టంలే. పృథ్వీ, బిగ్ బాస్. నబీల్ని నా తరపున ఏదైనా అడగాలనుకుంటే అడిగేయండి. బిగ్ బాస్, గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పరా. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, నేను సింగిల్. ఉంది బిగ్ బాస్, అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం బిగ్ బాస్ ఇది. అబద్ధం అయితే 1 lakh ఇవ్వద్దు బిగ్ బాస్. నేను సింగిల్ అంటే ఈ మనీ ఇప్పుడు ఫేర్ సంచాలక్ అవుతాడా చూడాలి. మోటివేట్ చేయడం కాదు, ఇద్దరు స్ట్రెస్ లో ఉన్నారు. ఏ క్షణాన్ని వెళ్ళొచ్చు ఎవరిదైనా. మోటివేట్ అంటే డిమోటివేట్ చేస్తున్నాడు. మణికంఠ ఆడు ఏం చేస్తున్నాడు రాడు? బస్ స్టాండ్ లో కూర్చొని మాట్లాడతారు చూడు, బస్ లో లోకల్ ట్రైన్ లో అదే ఇలా పెట్టుకొని ఏం రావచ్చా. నబీల్, ఏ రైడర్ హెడ్ 2 times అవునా? ఇది ఇంకా రాకుంటేనే ఉంది మామా. లేదు మామా, అంతే 2 times. నేను చాలా క్లియర్ గా చెప్పాను. రాకుతూనే ఉంది. వన్ ఆఫ్ ది రూల్ రా. నేను 1 time ఇచ్చాను. ఏం జరిగింది కరెక్ట్ చెప్పు. వాడికి స్వెట్ ఇలా అన్నాడు. తల ఇట్లా ముందుకు వస్తే ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చినట్టు. స్వెట్ ఎవరు తీస్తాడు? ఇంకా 2 all చేస్తే ఇంకా 3rd day మాత్రం నేను అలౌ చేయాలి. నాకు ఇంకొక వార్నింగ్ ఉంది కదా. నీకు ఇంకో వార్నింగ్ హెడ్ ఉంది బా. బట్ వాంటెడ్ గా అయితే తీయకు. నేనేదో వాంటెడ్ గా చేసినట్టు అంటాడు సార్. నబీల్, బిగ్ బాస్, నైనిక కోసం పాట పాడితే ఏం పాట పాడతావు? నైనికా 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 అని చెప్పి ఒక పాట ఉంది సార్. పాట లేదు, దాన్ని చేంజ్ చేసిన బిగ్ బాస్. అది రాధికాని నైనికా నైనికా అన్న. సారీ బిగ్ బాస్, ఇగో ఈ పొజిషన్ లో కొంచెం క్రిటికల్ ఉన్నది. మీరు పాటలు అడగకుర్రి, నా చేతులు అనుకు. మణికంఠ, బిగ్ బాస్, వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? పృథ్వీ గెలుస్తాడు అనిపిస్తుంది బిగ్ బాస్. ఎందుకు? నబీల్ హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి అండ్ ముందు టమ్మీ ఫుల్ అయి ఉంది. హీ మైట్. బిగ్ బాస్ సంచాలక్ అంతా బయాస్డ్ ఉన్నాడు బిగ్ బాస్. లేదు బిగ్ బాస్, అటు సైడే ఉన్నాడు బిగ్ బాస్. కనీసం నబీల్ బాగా ట్రై చేస్తున్నాడు, గెలవచ్చు అని కూడా ట్రై చేస్తున్నాడు. 50% కూడా అన్నట్టు. ఐఎమ్ బీయింగ్ ప్రాక్టికల్ అంతే. మణికంఠ, బిగ్ బాస్, వాళ్ళిద్దరిలో బిగ్ బాస్ ఒకరిని తీసేసే ఛాన్స్ వస్తే మీరెవరిని తీసేస్తారు? నేను నబీల్ని తీసేస్తా బిగ్ బాస్. ఎందుకు? అతని ఫిజికల్గా స్పాంటలైటిస్ ప్రాబ్లం ఉండడంతో ఐఎమ్ స్ట్రాంగ్. ఇంకా అండ్ 1 more థింగ్, ఇంతవరకు అయిన 3 టాస్క్లో నబీల్ ఆల్రెడీ ఒక టాస్క్ పర్ఫామ్ చేశాడు. బట్ పృథ్వీ ఇంతవరకు ఒకటే టాస్క్, ఇదే ఫస్ట్ టాస్క్ చేసేది. సో ఆన్ దట్ బేసిస్ ఐ విల్ గో ఫర్ ఇట్. అందరూ యాక్షన్ రూమ్కి వచ్చి లైన్స్ వెనక నించోండి. టైగర్
చూసుకోండి హెడ్ మూమెంట్ చేయకండి. కామ్ డౌన్. పృథ్వీ ఇప్పుడు హ్యాపీయేనా? ఇప్పుడు హ్యాపీయేనా? ఇప్పటి నుంచి మీరు ఒక చేత్తో మాత్రమే హ్యాండిల్ని పట్టుకొని ఉండాల్సి ఉంటుంది. ఒకసారి ఒక చేతిని నిర్ణయించిన తర్వాత మార్చడానికి వీల్లేదు. కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. కొంచెం సెంటర్ లో తీసుకో. 2 సెంటర్ మా సెంటర్. 1 నబీల్, బిగ్ బాస్ మీరు చూస్తున్న మీకు బరువు ఎంతుండొచ్చు? బాస్ ఒక 0.75 లేకపోతే ఒక 100 grams ఉంటుంది బిగ్ బాస్. అన్న స్టెప్ వేస్తే మా నో హ్యాండ్ తో పట్టుకోవాలి పృథ్వీ. తగిలింది. కొంచెం నేను చూస్తున్నాను ఆగండి రా. ఇట్లా మీది కన్నప్పుడు తకేయడంతా. అరే 2 నేల్స్ కూడా అలా ఇటు తిప్పిట్టే ఎల్లో లోపల ఏమైనా అయిందంటే నేను ఏం చేస్తాను? నేను చూసే కనుక నేను ఖచ్చితంగా కరెక్ట్ చేస్తాను. ఆగండి, చేయి తగిలితే కనుక వెంబడి నేను ఆపుతాను. కంగ్రాచులేషన్స్ శక్తి టీమ్, కంగ్రాచులేషన్స్ పృథ్వీ. గుడ్ జాబ్ నవీన్. బెలూన్ పగలేదు మనది. ఎలా ఉంది సోప్? రాత్రి 1:30 ఈ ఛాలెంజ్లో విజయం సాధించిన పృథ్వీ మరియు శక్తి క్లాన్ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. శక్తి క్లాన్, మీరు ఈ ఛాలెంజ్లో గెలిచిన కారణంగా గార్డెన్ ఏరియాలో వైల్డ్ కార్డ్ 11ని తీసేసి మీ క్లాన్ ప్లకార్డ్ని పెట్టండి. ఈ విజయంతో మీరు 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. మీరిక వెళ్ళొచ్చు. బాస్ థ్యాంక్ యూ. గుడ్ జాబ్ గైస్. లవ్లీ. రాత్రి 1:45 It's our first one. Come on. Come, Sonia. Ila. Hand touch. 3, 2, 1. గుడ్ జాబ్ ఎవ్రీబడి. కళ్ళని ఆపాం. 25వ రోజు ఉదయం 10 గంటలు. తోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక, రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక, రాధిక 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 కొంచెగా తెల్చక ఆటలేందే ఇక. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయం 11 గంటలు. రైస్ కొంచెం మిగిలిందన్న, పెట్టు, గంట కొట్టి పెట్టు. బౌల్లో పెట్టు. ప్రేరణ కూర్చో, మాకు ఇచ్చిర్రు కదా టైం అయితే. సోనియా వెయిట్ ఇది దీంట్లో వాటర్ పోయి, దాంట్లో వాటర్ పోయిరా. ప్రేరణ కూర్చో, 10 minutes అందరికి ప్రెషర్. నేను ఏం చెప్పట్లేదు సోనియా, కూర్చో అన్న, ప్రెషర్ అవుతుంది. కూర్చో అంటున్నా. తీసుకోకు నువ్వు. అట్లా అదే చెప్తా అన్నయ్యకి. ఇందాక గట్టిగా అన్న కదా నాకు, ఆమె అట్లా అంటే ప్రెషర్ అవుతుంది నాకు, ఇల్లరన్నా దూరం తీసుకెళ్ళినా అంట, అందుకే గట్టిగా అన్నా.
మధ్యాహ్నం 12:30 నిన్న నుంచి కొంచెం డిమోటివేట్ ఫీల్ అవుతున్నా. ఎందుకు? కొన్ని మాటలు విన్న తర్వాత, ఆపోజిట్ టీం నుంచి మణిని తీసిన తర్వాత ఏమన్నారు? రాంగ్ డిసిషన్ టైప్ మాట్లాడారు. ఏది మణికంట వెళ్ళిందా? అది వాళ్ళకి మా స్ట్రెస్ డిఫరెంట్ ఉంటుంది కదా. వాళ్ళు ఉండుంటే నన్ను ఫస్ట్ తీసేవారంట. ఎవరు? అందుకే వాళ్ళు ఓడిపోతారు రే. తర్వాత విన్ అయిన తర్వాత చెప్పు, అందుకే మీరు ఓడిపోయారు. నేను ఆడలేదంట. ఏంట్రా ఏమైందా నీకు? కూర్చో ఆడవురా, నువ్వు ఇక్కడ ఆడలేదు. నేను చెప్పదు వద్దు. నో ఐడియా. ఎవరికి అది తినడం స్టార్ట్ చేసిందా అంటే మీరు మొత్తం హ్యాపీ బర్త్డే టు యు, పపాయ ఆపిల్ మిక్స్ చేసుకుని తింటది నెక్స్ట్. మధ్యాహ్నం 1:30 కాంతారా క్లాన్, మీరు 3వ ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా మీరందుకు తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుణ్ణి ఛాలెంజెస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. కానీ ఆ అనర్హుడు ఎవరు అనేది శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయిస్తారు. ఓ మై గాడ్. మధ్యాహ్నం 1:45 నువ్వేమంటావు మని? నువ్వెవరిని తీస్తే బెటర్ అంటావు? సీత ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపించింది దట్ స్టెప్ అవుట్ అవ్వడానికి కదా ఇందాక, ఇక్కడ అందరి ముందు చెప్పింది అంతే కదా. సో ఆమె డ్రాప్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆమెను తీయడంలో ఇట్స్ ఎ ఫేర్ ఛాన్స్. మనీ ఇది నీ డెసిషన్. ఓకే, మై డెసిషన్ ఇస్ సీత అండ్ ఆదిత్య అన్న. ఏం జరిగినా మా అందరూ 100% ఇవ్వాలి. ఓకే గైస్, బీ స్ట్రాంగ్. ఇది మన చేతిలో లేదు కాబట్టి ఏం జరిగినా 100% ఉండాలి. అండ్ రెస్పెక్ట్ ద డిసిషన్ ఆఫ్ దెమ్. ఓకే, ఇక్కడ ఉన్న నలుగురేరా, ఓకేనా? నేను నలుగురిని రిస్క్ తీసుకోలేను. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఆడుతున్నాం. అంటే రిస్క్ తీసుకోవడానికి లేదు నాకు, ఎందుకంటే ఎక్స్ట్రా ఆప్షన్స్ లేవు. వాళ్ళ దగ్గర 6 ఉన్నారు, మన దగ్గర 4 ఉన్నారు. 2 అడ్వాంటేజ్ లో ఉన్నారు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని విషయానికి అన్ని గేమ్ కి నబీలే ముందు వస్తున్నాడు తప్ప ఎవరు ఆడట్లేదు. దెన్ వై దే నీడ్ ఎ టీమ్ ఆఫ్ ఫిట్టెస్ట్. అది ఓకే, ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ ఓకే. అక్కడ ఇంకా 9 ఉన్నాయి. సో 9 రౌండ్స్ మన వాళ్ళం ఆపగలుగుతాం. ఫిజికల్ ఏదొచ్చినా అనే మన దగ్గర ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే గనక ఇంకా నేను ఆపలేను, ఎందుకంటే మీరు అన్న పాయింట్ కరెక్ట్ కాబట్టి. 100% మా ఎఫర్ట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీబడి పెడతాము. మనం ఇప్పుడు ఈ శక్తి క్లాన్ లో ఉన్నంత వరకు శక్తి కోసమే ఆడుతున్నాం. 2 నేమ్స్ తీయండి, ఇంకా 2 నేమ్స్ లో ఏదో హయ్యర్ పేరు పడుతుంది. ఆల్రెడీ వన్ నేమ్ ఆల్రెడీ డిసైడ్. నువ్వు నబీల్ అన్నావా? నువ్వు మధ్యాహ్నం 2:15 శక్తి క్లాన్ కాంతారా క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుడి పేరు బిగ్ బాస్కి చెప్పండి. నబీల్ బిగ్ బాస్. నబీల్, మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్లో పాల్గొనడానికి అనర్హులని శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయించిన కారణంగా మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్లో పాల్గొనడానికి వీల్లేదు. ఓకే బిగ్ బాస్, మీరిక వెళ్ళొచ్చు. మనీని ఎందుకు తీసారు మీరు మీ క్లాన్ నుంచి? దీని సేమ్ రీజన్స్. మనీ సాక్రిఫైస్ చేసుకున్నాడు. బట్ పీపుల్ టోల్డ్ కదా, సెల్ఫ్ తీసుకున్నాడు. నేనే వెళ్ళిపోతా గైస్ మీరు ఉండండి అన్నాడా? అవును, ఫస్ట్ అడుగు. నువ్వు ఏంట్రా నిఖిల్, నువ్వు నిన్న అందరి కోసం ఆడుతున్నావు. అందరూ ఆడదాం, హౌస్ ప్రయారిటీ అంటారు. టూ షేడెడ్ పర్సన్ ఐ హావ్ ఎవర్ సీన్. ఎందుకు నిఖిల్ రీజన్? ప్రతి ఆడినప్పుడు వావ్ వి రియల్లీ అప్రిషియేట్ అంటారు.
అప్రిషియేట్, డెఫినెట్ గా అప్రిషియేట్ కదా. ఎప్పుడైనా కలెక్టివ్ ఆడాలి అన్నప్పుడు నువ్వు ఆడలేదు కదా కలెక్టివ్ గా. మంచి ఒక్క నిమిషం నేను నిఖిల్తో మాట్లాడతాను. నిఖిల్ రీజన్ చెప్పవా? ఏ రీజన్ అని? ఎందుకు ఇద్దరు మాట్లాడాలి ఇక్కడ, మనం మాట్లాడాలి వస్తుంది, ఇద్దరు మాట్లాడాలి. నేను అందుకే నిఖిల్ మనం మాట్లాడతాం అంతే. అందుకే మధ్యాహ్నం 2:30 కాంపిటీషన్ తీసిద్దామని చెప్పాలి, ఇంకేం పాయింట్ లేదు అక్కడ. ఎక్కువ ఆడుతున్నాడు, అన్నీ ఆడుతున్నాడు, ఇవన్నీ స్టూపిడ్ రీజన్స్ మాకు వద్దు. క్లియర్ గా అర్థమవుతుంది అసలు ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏం ఆడుతున్నారు క్లియర్ గా. ఆన్సర్ చేయొద్దు, దేనికి మాట్లాడద్దు. నేను వచ్చి మాట్లాడేంత వరకు అనర్హులు ఎలా అవుతావు? వాళ్ళకి తెలుగు వచ్చా? ఆమెకు తెలుగు వచ్చు కదా, ఆమెకు తెలుగు వచ్చా? నాట్ ఫిట్ ఫర్ దిస్. హౌ ఇస్ దిస్ నాట్ ఫిట్? నిన్న మనీ మనం ఓడిపోయింది కదా బలూన్ బ్యాలెన్సింగ్ లో, అది ఓడిపోయి మనకి ఒక్కరిని తీయాలనే దాకా మనకు తెలీదు. మన క్లాన్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళాలనేది నీకు తెలీదు, నాకు తెలియదు. సెకండ్, అక్కడ బోర్డు ఎవరిది ఎక్కువ శక్తిది వస్తుందో కాంతారది వస్తుందో వాళ్ళకి మాత్రం అడ్వాంటేజ్, కానీ తక్కువ అయిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్టింగ్ నేను చెప్పింది ఏంటంటే ఎంతమంది వైల్డ్ కార్డ్ నుంచి ఎంట్రీ అవుతారో అంతమంది ఈ హౌస్ నుంచి బయటికి వెళ్తారు. నా క్యాన్ లో ఆల్రెడీ స్టెప్ బ్యాక్ అయింది, సెల్ఫ్ చేసుకుని మనీ వెళ్ళిపోయాడు. నా దగ్గర నాతో పాటు ఇంకా ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు నేను నా క్లాన్ని సేవ్ చేసుకోవాలి కదా బేస్డ్ మీద. వాళ్ళని మనం నీ టీం కానీ నా టీం కానీ వాళ్ళని ఆపడానికి ఖచ్చితంగా ఎలాగో ఫైట్ చేయాలి. నేను ఇండివిజువల్ టాస్క్ లో మీరు గెలిచారు, ఒక ఇండివిజువల్ టాస్క్ లో. గ్రూప్ టాస్క్ మళ్ళీ వచ్చింది అని అనుకో, జస్ట్ ఇన్ కేస్ మనం వైల్డ్ కార్డ్ ఎట్లా ఎలిమినేట్ చేస్తాం? మీ దాంట్లో ఆల్రెడీ 4 ఉన్నారు, మా దాంట్లో 4 రావాలి. విను, మా దాంట్లో ఇప్పుడు మీ వల్ల 4 రావాలి, ఎందుకంటే మనీ లేడు కాబట్టి 4. ఇప్పుడు నేను నబిల్ని తీయకపోయినా 4 రావాలి. అవును, అప్పుడు నబిల్ రావచ్చు. అందరికంటే లీస్ట్ టైం లో నిన్న చేసింది నబిల్. అందరికంటే అన్ని వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోదు కదరా. నిన్న నువ్వే అన్నావు, నిన్న మనం నైనికాని ఎందుకు ఎంకరేజ్ చేసాం? వైల్డ్ కార్డ్ వెళ్ళిపోతున్నాడు చెప్తుంది. అప్పుడు దాకా తెలియదు కదరా మనీని మా టీం నుంచి తీయాలనేది. నేను ఎక్స్పెక్ట్ చేయలే, నా పేరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మొత్తం క్రేజీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఇంకా బోల్డ్ గడిగి ఊర్రి, బోల్డ్ గీళ్ళు ఏం గడగకూరి, పని పెట్టుర్రి వాళ్ళకు. నేను సాక్రిఫైస్ చేసింది చీఫ్ దగ్గర, అది నేను సాక్రిఫైస్ కూడా కాదు. నేను వాడికి వెనకాల ఒక స్టేబుల్ పాయింట్ ఇచ్చాను, దట్ అరే నువ్వు ఇట్లాంటి పిచ్చి పని ఏమి చెయ్యకు, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఐఎమ్ దేర్, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్. నేను నువ్వు అలా చెప్పావు. అవును, అక్కడ ఏం చెప్పారు? ప్రేమ అడిగింది వాడే వెళ్తాడు చెప్పాడా అని. అవును చెప్పారు. అప్పుడు నువ్వు చెప్పు నో 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 చెప్పావు. అది మేము రాంగ్ అయిపోతాం చెప్తున్నాం. మీరు రాంగ్ అవ్వడం అసలు ఎక్కడ అవ్వదు. ఎందుకు రాంగ్ అవుతారు మీరు? నేను క్లియర్ గా నేను చీఫ్ తో మాట్లాడిన తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకుని వాష్రూమ్కి వెళ్తుంటే బిగ్ బాస్ దగ్గర నుంచి నోటిఫికేషన్ వచ్చింది దట్ క్లాన్ మెంబర్స్ అందరూ కలిసి డిస్కస్ చేసి చెప్పాలి అప్పుడు క్లాన్ మెంబర్స్ దగ్గర నుంచి ఎవ్రీ1 దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ అనేది వచ్చింది. You 3 voted for me, even I voted for me. 3 voted for you. కానీ ఇఫ్ యూ డింట్ అగ్రీ అండ్ నా పాయింట్స్ అన్ని వినిన తర్వాత నువ్వు నీ డిసగ్రిమెంట్ బేస్ మీద ఉంటే, వాడి పాయింట్స్ అన్ని విన్న తర్వాత నువ్వు డిసగ్రిమెంట్ ఉంటే, మేబీ వీ వుడ్ హావ్ చేంజ్. అరే వీడి పాయింట్ కరెక్టే కదా, వీడు ఇక్కడ స్ట్రాంగ్ గానే ఆడింది కదా అని మేబీ వీ వుడ్ హావ్ చేంజ్ అనదర్ నేమ్. అక్కడ ఏం చెప్తున్నాడంటే, మా క్లాన్ కు వస్తే మీరు గెలిస్తే మా నుంచి పోతుంది కదా, మా క్లాన్ గురించి ఆలోచించాలి కదా అంటున్నాడు అక్కడ. చిల్లర్ ఫెలోస్. నేను తన పాయింట్స్ మొత్తం విన్నా, నేను దానికి అది కరెక్ట్ కాదని చెప్పాను. నీది విన్నా, నేను నీది నువ్వు అన్ని రాంగ్ పాయింట్ చెప్తున్నావు. ఆ రాంగ్ పాయింట్ లోనే డెప్త్ డిసగ్రిమెంట్ ఉండాలి. మరి నేను నీ ప్లేస్ లో ఉంటే నేను అట్లా చెప్పాను. నేను నాకు ఇప్పుడు ఎట్లయితుంది తెలుసా, ఈ హౌస్ లో ఎవ్రీ ఏ సిచ్యువేషన్ తిరిగిన లాస్ట్ వెళ్ళి నా టేబుల్ మీద వచ్చి పడుతుంది. అది ఎందుకు పడిచేస్తుంది? మాటలు మాట్లాడుతావు కాబట్టి, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నా. Yes, it is hurting. That was not team decision. నువ్వు టీమ్ డెసిషన్ ఇవ్వడానికి స్కోప్ ఇయ్యలేదు మాకు. The team also decided that you should vote me out, right? Only because you accepted, only because you sacrificed. No, not before accepted. నేను అసలు ఆ పాయింట్ చెప్పే ముందే నా పాయింట్ చెప్పే ముందే you are taking my name. Only because you are taking my name. No, I don't agree with this. No. అక్కడ టీమ్ డిసిషన్ లేదు. No, I don't agree with this. Individual opinion. నా opinion. Even if you don't agree, that is a situation. నేను ఇక్కడ పాయింట్ నేను కూడా ఓకే డన్ అని చెప్పి ఇదే అగ్రీమెంట్ కి I don't agree, I am not quitting అని మాట్లాడాల్సింది. ఎందుకు మాట్లాడలేదు? మీరు కూడా నా పేరే చెప్పారు అక్కడ, ఎవరు వేరే వాళ్ళ పేరు చెప్పలేదు. మొత్తం చెప్పినా నువ్వు ఫైట్ చెయ్యాలి.
ఇప్పుడు కూడా మేము కంపేర్ చేద్దామని మేము మాట్లాడేది. We had 2 names. You know, it is an easy for me. నేను నామినేషన్ లో ఉన్న వరుసగా పడుతున్నా, నేను పిచ్చోడు నా చేసి అందుకని ఇక్కడ ఒకటి చేస్తున్నావు, అక్కడ ఒకటి చేస్తున్నావు కావచ్చు. మైక్ మనీ వీడితో మాట్లాడితే మాకు రిలాక్స్. అది వాడి రియాక్షన్. నువ్వు రిలాక్స్. నిన్న మణికంఠ సెల్ఫ్ రాంగ్ డెసిషన్ నిఖిల్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ దిస్ ఇస్ ద వర్స్ట్ డెసిషన్ ఐ హావ్ ఎవర్. సారీ యు ఆర్ ఫీలింగ్ దట్. నో, బికాజ్ దట్ ఇస్ బికాజ్ నిన్న నువ్వు నీ నోట్తో నన్ను వైల్డ్ కార్డ్ నువ్వు తీసే మణికంఠకి నువ్వు నేను తీయలేదు మణికంఠని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు యాజ్ చీఫ్ గా డిసైడ్ అయ్యా ఒప్పుకున్నావు కదా ఆయన సాక్రిఫైస్. సెల్ఫ్ అవుతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు ఒప్పుకున్నావు కదా. అందరూ పాయింట్ చేసిన అవును, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు యాజ్ గ్రూప్ గా తీసింది మణికంఠనైతే మా దాంట్లో తీసింది నబిల్ని. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ది హౌస్. నా డబుల్ మైండ్స్ తో అక్కడ చెప్పుకోరా, అక్కడ సారీ ఫర్ ద హౌస్, బీ సారీ టు ఫర్ టీమ్, డోంట్ బి సారీ ఫర్ ద హౌస్. అరే అక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను, వెళ్ళి చెప్పమంటారు, చెప్తాను నేను. ఇట్ ఈస్ క్లియర్లీ మై సాక్రిఫైస్. నేనే స్టెప్ అవుట్ అయ్యా టీం నుంచి. అందరికి నేను మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా. అయితే అట్లా అనిపించలే డార్లింగ్. నో, ఇట్ వాజ్ మై సాక్రిఫైస్. క్లియర్ గా లీవ్ ఇట్. మధ్యాహ్నం 2:45. అమ్మా కాదు, చేయొద్దు ప్లీజ్, బిహేవ్ చేయొద్దు అలా. నేను అట్లా బిహేవ్ చేయట్లేదురా. నీకెంత ఏజ్ ఎంత చెప్పు, నీకు క్లారిటీ లేదా? ఓవర్ పిల్లోడ్లాగా బిహేవ్ చేయొద్దు, వేరే వాళ్ళని బ్యాడ్ చేయకు ఇక్కడ. నేను ఎవరు బ్యాడ్ చేశారా? నేను చెప్తున్నా కూడా, నేను క్లాన్ మెంబర్స్ మీరు మాట్లాడేదని చెప్పానని చెప్పి నేను మాట్లాడుకున్నా కూడా గమ్మునూరుకున్నా. నేను వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చెప్పాను. నువ్వు అంత ఈజీగా చెప్పినట్టు అనిపించలేదు మాకేమి. యు ఆర్ అబ్సల్యూట్లీ అగైన్స్ ద టీమ్ అండ్ స్పోక్ దేర్. ఐఎమ్ నాట్ అగైన్స్ ద టీమ్. ఇఫ్ ఐఎమ్ అగైన్స్ ద టీమ్, నేను టీం కోసం నేను ఇట్లా వదిలి కూర్చొని నేను అగైన్స్ ద టీమ్ అయి ఉంటే కనుక, నేను అగైన్స్ ద టీమ్ అయి ఉంటే కనుక ఇప్పుడు కూడా నేను ఫైట్ చేసి గమ్మున వెళ్ళేవాడిని. అగైన్స్ ద టీమ్ అని అబ్సల్యూట్ గా అర్థమైంది మనీ వెన్ యూ టోల్డ్ ఆదిత్య అండ్ అదర్ థింగ్స్. నా పర్స్పెక్టివ్ నేను స్ట్రాంగ్ గా పెడుతుండే కనుక అగైన్స్ అండ్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. లేదంటే కనుక మంచిది కూడా రాంగ్ అంటే మాత్రం నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా. నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాను. తప్పు చేస్తే ఒప్పుకునే సత్తా నా దగ్గర ఉంది. నేను తప్పు చేస్తే ఒప్పుకునే సత్తా నా దగ్గర ఉంది. నేను తప్పు చేశానని ఒప్పుకుంటా. కానీ అన్నిటికీ రాంగ్ అంటే మాత్రం నేను ఒప్పుకోనక్క. అన్నిటికీ రాంగ్ అంటే నేను ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోనక్క. సోఫా దగ్గర నువ్వు అబద్ధం చెప్పావు, అక్కడ నో 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 అని అబద్ధం చెప్పావు. గెలిచేదాన్ని కూడా నువ్వు కట్ చేసి మొత్తానికి డిసడ్వాంటేజ్ చేసావని నా ఫీలింగ్. అండ్ యువర్ ఫ్లిప్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ యెస్టర్డే టు టుడే ఆర్ నాట్ ఎట్ ఆల్ రైట్. ప్రాసెస్ తెలియనప్పుడు, ప్రాసెస్ తెలిసినప్పుడు మణికంఠని ఒప్పుకొని, మాకు ప్రాసెస్ వచ్చినప్పుడు నబిల్ తీయడం. నువ్వు హౌస్ వర్సెస్ ఫస్ట్ హౌస్ అంటావు, ఇప్పుడు క్లాన్ అంటావు, మళ్ళీ హౌస్ ని ప్రొటెక్ట్ చేయాలంటావు, ఇప్పుడు క్లాన్ ప్రొటెక్ట్ చేయాలంటావు. ఐఎమ్ యువర్ నో నిఖిల్, ఇట్స్ నువ్వు మంచిగా మాట్లాడి వేస్తానంటే వేసుకో, ఏమన్నా చేసుకో, అది నీ గేమ్, నువ్వు చూసుకోండి. నిఖిల్ కి చెప్పిందే వాడి దగ్గరికి వెళ్ళి అడుగు. నువ్వు టెన్షన్ తీసుకోకు, ఐ స్టెప్ బ్యాక్. అంతే, అది క్లారిటీ. అక్కడ నో ఎందుకు చెప్పాలి మరి? ఆగరా మనీ, నువ్వు టైం తీసుకొని మాట్లాడుతుంటే టైం తీసుకోవాలి. ఇష్టం ఆలోచించుకొని మాట్లాడకు. అప్పటి నుంచి అదే మాట్లాడుతున్నావు. టైం తీసుకో, కావాలంటే మాట్లాడు, మేము రెడీగా లేము. అరే మాట్లాడిందే మాట్లాడతాను. ప్రతి దానికి సెంట్ ఆఫ్ ది I decided to zip my mouth. I won't talk anything. Thank you so much. Thank you so much. I'm done, big boss. Don't talk. Don't open your mouth. ఎలాగో నిజం మాట్లాడలేదు, మాట్లాడదు. చప్. మధ్యాహ్నం 3 నీ పాయింట్ నా పాయింట్ టేబుల్ మీద పెడదాం. మా ఇద్దరు డిస్కషన్ టీమ్ ని బ్లేమ్ చేసిండు నిఖిల్. టీమ్ తోనే మాట్లాడు ఏదున్నా సరే. మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి, సైలెంట్ ఉండండి, నేను మాట్లాడతా. నువ్వు వచ్చావు, నేను డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు యూ కేమ్ టు మీ లైక్ ఏమనుకున్నావు అని, ఇంకా ఏం ఆలోచించలేదని. నువ్వేమన్నావు?
నాకు టీం ముందుకు వెళ్ళాలి, నాకు పర్సనల్ గా నా టీం నామినేషన్ ఉన్నా పర్లేదు, ఐ వాంట్ మై టీమ్ టు గో ఫార్వర్డ్ అండ్ విన్ దిస్. అట్లా లేదు, అదే మీనింగ్ చెప్తున్నా, మీనింగ్ నా టీం కోసం నేను చేయాలని ఉంది. దట్స్ ఓకే. అని కాదు, దట్స్ లైక్ ఇప్పుడు మనం అక్కడ వచ్చే వాళ్ళని మనం ఆపాలి, ప్రైజ్ మనీ రావాలి. ఆలోచించలేను, నా క్లాన్ ముందుకు వెళ్ళాలి, నా క్లాన్ బాగా ఆడాలి అనేది అర్థంలో అటువంటి సిచువేషన్ వస్తే స్టెప్ బ్యాక్. డోంట్ వరీ అబౌట్ దట్. స్టూపిడ్ డెసిషన్స్ అయితే తీసుకోకు. స్టెప్ బ్యాక్ అన్నావా? yes అన్నావా, అయిపోయింది, మన ఇద్దరు కన్వర్సేషన్ అయిపోయింది. స్టెప్ బ్యాక్ అంది, నువ్వు గివ్ అప్. ఆయన కూర్చోవాల్సింది కదా మరి, పక్కకెళ్ళి కూర్చొని. అంత జస్టిస్ ఉన్నాడు, అంత ఇది ఉన్నాడు, క్లాన్ అంత ఇదిగా పట్టుకున్నాడు, ఆయన పక్కన కూర్చోవచ్చుగా. పెద్ద ఫేక్ 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 హ్యూమన్ కాదు మాట్లాడేది, కొన్ని పెద్ద జెంటల్మ్యాన్ నోబెల్ అందరిగా తీసుకునే ఇవన్నీ గుర్తుంటే బిగ్ బాస్ చెప్పింది మనందరం కలిసి ఆడాలి, మన కోసం మనం కలవాలి, అందరికి అవకాశం రావాలి అని అంటే వాళ్ళు అలా ఆడకూడదు. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఆడాలి, గెలిపించాలి. వైల్డ్ కార్డ్స్ వర్సెస్ వర్స్, ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోయింది దెబ్బకి. టీం అంతా కొలాబరేటివ్ గా తీసుకునే డెసిషన్ అది. టీం అంతా ఎండింగ్ వరకు అందరి గురించి మాట్లాడుకున్న తర్వాత డెసిషన్ తీసుకుంటే అది టీం డెసిషన్ అవుతుంది. నువ్వు ఎవరి తప్పైంది తెలుసా, నా తుత్తారా, నా నోరు తుత్తారా ఆగదు చూడు, అది నా తప్పైంది. ఇక్కడ కూడా ఆగలేదు చూడు, అదే తప్పైంది. క్లాన్ గురించి పని చేస్తున్నప్పుడు, క్లాన్ గురించి ఆడుతున్నప్పుడు అది కంట్రోల్ చెప్తున్నా. I'm going to zip my mouth. నువ్వు ఎందుకు నేను అనర్హుడు అన్నట్టు కదా వాళ్ళ ప్రకారం. ఆయన గేమ్ ఆడుతున్నాడు, చీఫ్ టాస్క్ కి చీఫ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆయనకి వద్దనిపిస్తే ఆయన చేయొచ్చు. No, I've seen him do that. Never. He goes with one or two people's opinion. So he's a dumb. Yeah, that's what I'm saying. That's what I'm saying. చెప్పింది చెప్తాడు. ఆయన ఒక ఇద్దరు ఒపీనియన్స్ వచ్చేసరికి ఆయన ఓన్ ఒపీనియన్ అసలు ఎక్కడో పోతుంది. ఆయన ఓన్ ఒపీనియన్ లేదు అసలు. మధ్యాహ్నం 3:15. నేను నీ బాధను అర్థం చేసుకొని నేను నీతో మాటతో మాట కలిపానంటే కనుక ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ తెలుసు, ఏమి చేయలేక తెలుసు, మాట్లాడాలంటే భయం వేస్తుంది. భయపడక ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేది పర్సనల్ గా. ఇగో ఏడవకు మా, నువ్వు ఏడవకు. మీరు వాళ్ళు చెప్పింది కూడా ఓకే అనిపిస్తుంది, నువ్వు చెప్పింది అదే మామ. ఇగో నీ బ్రెయిన్ అట్లా అన్నిటికీ కన్విన్స్ అయిపోతుంది మామ. అలాగే వేసుకున్నా అంటే ఉంది, సేమ్ కదా వేసుకున్నా. వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతా అని కూడా మాట్లాడద్దు. బుద్ధి అయినప్పుడు ఫస్ట్ వీక్ లో నిఖిల్ ఎలా మాట్లాడాడు, ఇప్పుడు థర్డ్ వీక్ లో, నా ఫోర్త్ వీక్ లో నబీల్ అలా మాట్లాడుతున్నాడు. మేబీ నా ఫ్రెండ్స్ ఏమైనా స్వాప్ అవుతారా? స్వాప్ అయ్యి ఉంటే నువ్వు ఫస్ట్ ఎంత టీమ్ అయినా ఇండివిజువల్ గేమే అది. గేమ్ పర్సనల్ తీసుకుంటే మిక్స్ చేయకుండా ఉంటే బాగానే ఉంటుంది. నీకేమనిపించింది డిసిషన్ ప్రకారం? ఐ ఫెల్ట్ బ్యాడ్ దట్ నిఖిల్ నిన్నంత అతని ఫ్లిప్పింగ్ నాకు నచ్చలేదు, అందుకే యూ టూ ఫేస్డ్ పర్సన్ అని అనేసి. అది ఎందుకు? అదే నిన్న మన అందరం కలిసి ఆడదాం, వైల్డ్ కార్డ్ కోసం ఆడదాం, ఇది అది అని చెప్పి ఇప్పుడు నా క్లాన్ని ప్రొటెక్ట్ చేద్దాము అని అనుకోవటం నాకు నచ్చలేదు. సాయంత్రం 6:30. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న 4వ ఛాలెంజ్ రంగురంగుల పజిల్. ఈ ఛాలెంజ్లో భాగంగా ప్రతి క్లాన్ నుంచి 2 సభ్యులు పజిల్ బ్లాక్ని ఉపయోగించి క్యూబ్ షేప్ని నిర్మించాల్సుంటుంది. ముందుగా ఏ క్లాన్ సభ్యులైతే క్యూబ్ షేప్ని నిర్మిస్తారో ఆ క్లాన్ సభ్యులు ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలుస్తారు. విజేతల క్లాన్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపి ప్రైజ్ మనీకి 1,00,000 రూపాయలు యాడ్ చేయగలుగుతారు. కానీ మీరు ఈ ఛాలెంజ్ని కేవలం 5 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఈ ఛాలెంజ్లో పోటీదారులెవరో బిగ్ బాస్కి చెప్పండి. వెయిట్ ఏముండదు. బిగ్ బాస్ మా క్లాన్ నుంచి ప్రేరణ అండ్ నైనిక వస్తున్నారు. బిగ్ బాస్ నా క్లాన్ నుంచి నేను పృథ్వీ. ఈ ఛాలెంజ్కి నబీల్ సంచాలకులు. థ్యాంక్ యూ బిగ్ బాస్. సాయంత్రం 6:45. Let's try this as
విచ్ వన్? ఐ డోంట్ నో. అదేం చెప్దాం? ఇదే అవదా? ఇది అవ్వదు. నో. అది పైన పెట్టు. లేదు. ట్రై చేయి బ్రో. నో లేదు. నో. ఇదే సెకండ్ లేయర్ లోకి తీసుకెళ్ళండి. ఈ డైస్ ని సెకండ్ లేయర్ లోకి తీసుకెళ్ళండి. అట్ సైడ్ నేను కిందది తలుపుదాం. ఇది తీయాలా? మళ్ళీ స్టార్ట్ చేయి. ఆ జెడ్ ట్రై చేయి దీనిలో. ఓదురా. బేస్ అది అంతే అంతే పెట్టు. ఉల్టా. తర్వాత ఇది పెట్టు. అటు తిప్పండి. మీరు కింద దాంట్లోనే ఏదో తప్పు చేస్తుండ్రు కావచ్చు. కింద దాన్ని తప్పు చేస్తున్నారు కావచ్చు. అది పెద్దది కిందికి పెట్టి ట్రై చేయండి. మీరు కూడా ఇట్లా పెట్టి చూడడానికి పెట్టండి. వెల్ ట్రైడ్ 4 of you. చాలా టఫ్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ లో భాగంగా 4వ ఛాలెంజ్లో మీకిచ్చిన టైంలో ఛాలెంజ్ని పూర్తి చేయలేకపోయిన కారణంగా ఇరు క్లాన్స్ ఈ ఛాలెంజ్లో ఓడిపోయారు. మీరిక వెళ్ళొచ్చు. రాత్రి 7:15. ఇంత ఎమోషనల్, ఇంత డ్రామా. వెళ్ళరా, నీ వాయిస్ వింటే వాడు మోటివేట్ అవుతాడు. నీ వాయిస్ కావాలి వాడికి. వెళ్ళు, చెప్పు, ఏమైనా చెప్పు. కాదు, ఆమె ఇవన్నీ అడుగుతుంది బానే, మళ్ళా కలవనివ్వదు. మేము వచ్చినప్పుడు ఎప్పుడు అలానే నాకు ఆమె వల్లే సగం ఎక్స్ట్రా అరుణాచలం పట్టుకుంటా నేను. ఆమె పొద్దు నుంచి స్టార్ట్ చేస్తుంది ప్రేరణ. అయితే ఎందుకు అట్లా ఆడుతుందో అర్థం కావట్లే. అటు చాయ్ పెడతా అంటే అంటుంది. ఆపిల్ తినరా? ఆపిల్ తినరాదు, కాఫీ తాగరాదు, అల్లపోతుందా? కాఫీ పెట్టిమంటావా? అన్నం తింటావా? ప్లేట్ తెచ్చిమంటావా? పూలు తెచ్చిమంటావా? I missed you for 3 days. పూలు దుంకినావా? ఎందుకు మళ్ళా జలుబు వస్తుంది? ఒక గ్రాండ్ మదర్ జలుబు వస్తుంది అంటే పూలను దుంకినా మరి. రాత్రి 7:30. ఓకేనా? మాట్లాడిచింది మా పొద్దు నుంచి అస్సలు మాట్లాడలే. ఇప్పుడు వచ్చి ఆయన నాన్న యూ గైస్ ఆర్ ఓకే. నాన్న గుడ్ ప్లేయింగ్ గేమ్. నాన్న వెరీ గుడ్ జాబ్ ప్లేయింగ్ గేమ్. మీరే నేర్పించారు. థ్యాంక్ యూ మ్యామ్. విన్ ద షో. విష్ యూ ద సేమ్. ఇలాగే ప్లీజ్ గేమ్ ని గేమ్ గా ఆడండి. అందుకే గేమ్ గా మెచ్యూర్డ్ గా ఉండండి. ఆల్ ఓకే నాన్న అడగడానికి వచ్చిన నాన్న. బిగ్ బాస్ లాక్ ద డోర్. నో పెట్టుకో ఆరామ్స్. అయినా బిగ్ బాస్ విల్ నాట్ లిస్ట్. అయ్యో నిజంగా. అరే వాళ్ళు కోపడతారు. లాక్ ద డోర్ బిగ్ బాస్. 4 3 2 1. ఇప్పుడు స్ట్రాటజీ పడుతున్నా నేను. ఓకే కాదా చూడు. ఇప్పుడు నువ్వు అలా అనుకుంటావు, వాళ్ళ వాళ్ళకోరు అలా. లాక్ ఓపెన్ చేస్తే వదులుతాను కదా నాన్న. ఎవడా వాళ్ళు బుక్ చేసే దాంట్లో మనం ఎంతరా పొద్దు నుంచి మాట్లాడాక ఓవర్ యాక్టింగ్ చేస్తాం. అరే యష్మి టాస్క్ ఉంది అన్న. ఇంకా సీజన్ మొత్తం రాత్రి 9:45. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి మీకు మరొక అవకాశం లభించింది. ఈ ఛాలెంజ్లో మీరు చేయవలసిందల్లా బీబీ ట్యూన్స్కి డాన్స్ చేయడం.
డాన్స్. ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న అలాం డిఫరెంట్ టైంలో మోగుతుంది. మీరందరూ 20 సెకండ్స్లో అక్కడున్న ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళి డాన్స్ చేయడం మొదలుపెట్టాలి. మీ అందరిలో ఎవరైనా ఆ టైంలోపు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళలేకపోయిన సభ్యుడు ఛాలెంజ్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కనీసం మీరు 5 రౌండ్స్ గెలవాల్సి ఉంటుంది. రౌండ్స్ పెరిగే కొద్దీ ప్లాట్ఫామ్ని చేరుకునే సమయం తగ్గుతూ వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఛాలెంజ్ని పూర్తి చేస్తే ఏ క్లాన్ సభ్యుడైతే వారి క్లాన్ సభ్యులని తక్కువగా కోల్పోతారో ఆ క్లాన్ విజేతలుగా నిలుస్తారు. మణికంఠ, నబీల్, మీరు ఈ ఛాలెంజ్లో పాల్గొనడానికి వీల్లేదు. ఓకే బిగ్ బాస్. రాత్రి 10 గంటలు. సాంగ్ వస్తుంది. నువ్వు ఎందుకు రాంత మెల్లి వస్తుంది. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా రాత్రి 10 గంటల 15 నిమిషాలు. ఇమ్మీడియట్ గా వెళ్ళండి. సో అప్పుడు ఒక 5 minutes గ్రేస్ టైం. అంత లేదు, అలాగని ఇలాగే అనుకున్నాం. వెంటనే అలారం కొట్టిండు. నేను బాత్రూమ్ హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు బ్లడ్ కూడా కానరాదు అందమెట్టి గుద్దినావే ఘుమ్ ఘుమ్ ఘుమ్. మనీ ఈసారి ఎంత? 15 seconds. చెప్పలేదు ఎందుకు? 10 నెక్స్ట్. రాత్రి 11 గంటల 30 నిమిషాలు. అందరం అవుట్. No, These three only came. 3. కాదు I was here. ఎంత టైం లిమిట్? I was there. 3, 2, 1. తెలుస్తుంది. యాక్చువల్లీ బిగ్ బాస్ ఫస్ట్ అంటే అలారం ఆఫ్ అయ్యే లోపు ఎవరు ఇదన్నారు. అరే పృథ్వీ తర్వాత పృథ్వీ పెట్టాడు ఆఫ్ అయ్యి. ఎవరు వచ్చారు? నిఖిల్, బిగ్ బాస్ ఎవరెవరు వచ్చారో మీరే చెప్పండి. ప్రేరణ. బిగ్ బాస్ నేను, సోనియా, పృథ్వీ, ప్రేరణ. మీ నలుగురు మాత్రమే తదుపరి రౌండ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా పేర్లు చెప్పుంటే ఇంకా ఎందుకు వెళ్ళమని జల్ల సైడ్ ఎక్కడ వెళ్దాం? రాత్రి 12 గంటల 15 నిమిషాలు. ఇక్కడి నుంచి అక్కడ వచ్చి ఉంటే నిఖిల్
Gone. Sonia, Gone. రాలే. Gone. Gone, Sonia. Gone. ఓయ్ గుడ్ జాబ్ ప్రేమ్ అక్కడే ఉండు నేను నువ్వు వెళ్ళవచ్చా కవాలా పాట కవాలా స్వచ్ఛమైన అర్థత నువ్వు బిడ్డ కవాలా ఆట కావాలి పాట కావాలి రాజువాక సెంటర్ లో ఫ్లాట్ కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేది గురువాది నా హాబీ ఊపై ఒళ్ళే చేసి దిల్లే భూగోళం మదిలేలా కదం తొక్కాలే సూపర్ రాత్రి 12:30 సడన్ కన్ఫ్యూజ్ అవుతుంది ఎక్కడ బజర్ ఎక్కడ బజర్ వస్తుంది అని సెకండ్స్ రాలేదా ముగ్గురు చేయబడి ఉంది సన్నజాజి మూడా తెస్తా సోమవారం మల్లె పూల మూడా తెస్తా మంగళవారం అరే బంతి పూల మూడా తెస్తా బుధవారం అరే బంతి పూల మూడా తెస్తా గురువారం అయ్యి అందరు దూరంగా వాష్రూమ్ రాత్రి 12:45 మీరు బిగ్ బాస్ 5 రౌండ్స్ గెలిచిన కారణంగా ఈ ఛాలెంజ్ని గెలిచారు. అయినప్పటికీ కాంతారా క్లాన్ ఎక్కువ మంది సభ్యులని కోల్పోయిన కారణంగా శక్తి క్లాన్ ఈ ఛాలెంజ్ని గెలిచారు. శక్తి క్లాన్ బిగ్ బాస్ ఈ విజయంతో మీరు ₹1,00,000 ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. వైల్డ్ కార్డ్ 10ని తీసేసి మీ క్లాన్ ప్లకార్డ్ని పెట్టండి. ముద్దు పెట్టవే జిగలు రానే అన్నైనా కొట్టవే జిగలు రానే జిల్ 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 జిగలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా అయ్యా వెరీ గుడ్ గుడ్ జాబ్ రాత్రి 1 సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఇంతటితో ముగిసింది. ఇంకా మరి మీరు వాట్ 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపగలిగారు. అంతేనా మిగతా 9 మెంబర్స్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ఈ రోజుకి ముగిసింది. ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983702కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నబీలా ప్రీతి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983704కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సోనియా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983712కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే Disney+ హాట్‌స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్ శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.